సరే వీడియో చూడండి. ఓకే, ఇది ఎందుకు చూపించానంటే ఇప్పుడు అన్వేష్ వీడియోలు బ్యాన్ చేశారు అన్నారు కదా, యూట్యూబ్, ఇన్స్టాగ్రాము అన్నీ ఛానల్సే చెప్పాయి కదా. ఎందుకు బ్యాన్ చేసాయి చేయమన్నారు అందరూ? అతని వీడియోలు రాకూడదని, మనం చూడకూడదని, అంతే కదా. దాని వెనక నష్టాలు లాభాల తర్వాత చూద్దాం. మరి అతను చేసే వీడియోలు ఏ ఛానల్ అయితే చెప్పారో ఆ ఛానల్ ఎలా చూపిస్తున్నాయి? ఆ వీడియోలు వీళ్ళు ఎట్లా రిలీజ్ చేసి చూపిస్తున్నారు జనాలకి? ఇప్పుడు అతను సపోర్ట్ చేస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? మళ్ళీ ఆ వీడియోల్ని వీళ్ళే విమర్శించడం, మళ్ళీ డిబేట్లు వేయడం తీసుకొచ్చి. అతను చేసిన వీడియోలు వీళ్ళు ఎట్లా చూపిస్తున్నారు? ఏంటి అన్వేష్ వీళ్ళకి ఏంటి లింక్ ఏంటి? అతను రావాల్సిన వ్యూస్లు అన్నీ వీళ్ళు తీసుకున్నారు. అసలు కేసులు పెట్టాల్సింది వీళ్ళ మీద హిందూ సంఘాలు. ఇప్పుడు అతను సపోర్ట్ చేయకూడదు కదా, అతని వీడియోలు వీళ్ళు చూపించకూడదు కదా అతను యూట్యూబ్ బ్యాన్ చేసినప్పుడు. ఎవరికి చెవులో పెడుతున్నారు? నేను ఆంధ్ర వాళ్ళు అయితే అమాయకులేం కాదు, నాలెడ్జ్ తక్కువేం కాదు, ఎక్కువే ఉన్నాడ. ఇవంతా కూడా ఈ హైదరాబాదులో ఉన్న ఛానల్స్లో ఆడ పార్క్ ఉంది, పార్క్ కాడ ఈడ మాత్రమే తిరుగుతూ ఉంది. అది మిగతా జిల్లాలో ఎక్కడ దీని గురించి ఎవడ డిస్కషన్లు ఏం లేవు. ఎవడు పని వాడు చేసుకోపోతున్నాడు. అమాయకులను చేయబాకండి.